తెలంగాణ కనీస వేతనాల సలహా మండలి బోర్డుని జీవో నెంబర్ 21/2024 పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తన కార్యకర్తలతోటి నింపింది. దీన్ని తీవ్రంగా ఇవాళ బీఆర్టీ ఇతర కార్మిక సంఘాలు అందరం కూడా ఖండిస్తున్నాం. ఈ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ సలహా మండలిలో అన్ని యూనియన్ల నుంచి ప్రాతినిధ్యం ఇచ్చి ఆ సలహా మండలిని తిరిగి వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ 73 షెడ్యూల్ ఇండస్ట్రీస్లో వేతనాలను సవరణ చేస్తూ ఇవాళ డ్రాఫ్ట్ పెట్టారు. ఇది చాలా దుర్మార్గం. ఏమిటంటే ఇందులో ఓన్లీ బేసిక్ డిఏని కలిపి సవరణ చేసి మేము జీతాలు పెంచినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజు కొడుతున్నది. ఇది చాలా తప్పు. తప్పకుండా జీతాలను పెంచాలి. కనీస వేతనాలు 26,000గా నిర్ణయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మా పోరాటం కంటిన్యూ కొనసాగిస్తామని చెప్పేసి ఇలా తెలియజేస్తాం. అన్ని కార్మిక సంఘాలకు అవకాశం ఇవ్వటం అనేది సాంప్రదాయం, ఓ పద్ధతి. అప్పుడు మాత్రమే ఆ మండలికి ఒక గౌరవం వస్తుంది, కార్మిక వర్గానికి ఉపయోగం జరుగుతుంది. ఎందుకు సలహా మండలి వేస్తారు? జీతభత్యాలు పెంచడానికి. వీళ్ళందరితోటి మాట్లాడి ఇప్పుడున్న ఖర్చులు, ధరలు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఎంత జీతాలు పెంచాలని చెప్పేసి ఆ మేధావులందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు, అనుభవజ్ఞులు మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చే దాంట్లో న్యాయంగా సలహా మండలి ఏర్పాటు చేసేటప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ ట్రేడ్ యూనియన్లకు, వివిధ రంగాలలో ఉండే అనుభవం ఉన్న వాళ్ళకి వీళ్ళందరినీ కలిపి ఒక మండలి చేస్తే, అది చర్చ చేస్తే నీకు రావాల్సినవన్నీ ఒక మంచి అభిప్రాయాలు వస్తాయి. కానీ ప్రభుత్వం ఆ మంచి అభిప్రాయాలు సేకరించేటట్టుగా ఆ బోర్డు వేసినావా అంటే వేసినాం. ఏదో నిరుద్యోగులకి ఏదో ఒక ప్రమోషన్ ఇచ్చినట్టు, రాజకీయ ప్రమోషన్ ఇచ్చినట్టు చైర్మన్ని వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ మాటలు విని వాళ్ళకి తోడు తిరిగేటోళ్ళకేమో అందులో బోర్డు మెంబర్లు పెట్టి ఆ రకంగా దాని గౌరవాన్ని, దాని ఉద్దేశాన్ని, దాని లక్ష్యాన్ని కూడా ఏ మేరకు గుర్తుపెట్టుకోకుండా ఈ ప్రభుత్వం వివరించింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ బోర్డును ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోర్డు మీద ఒక అవగాహన లేదు, వాళ్ళ అమాయకత్వం. అది మన దౌర్భాగ్యం. నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అయ్యా మీరు ఇమ్మీడియట్లీ జీవో నెంబర్ 21/2024 ఏదైతే కనీస వేతనాల సలహా మండలి వేయడానికి జీవో విడుదల చేశారో, మేము ఇలా బీఆర్టీయుగా ఆ జీవోని అన్కండిషనల్గా మీరు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే సాంప్రదాయాలను పాటించండి, చట్టాలని పాటించండి. అప్పుడే కార్మిక వర్గ ప్రయోజనాలు కొంచెం ముందుకు పోతాయి. ఉట్టుట్టిగానే కార్మిక వర్గ ప్రయోజనాలు లేదనుకుంటే పేద ప్రయోజనాలు అని మాటలు చెప్తే కాదు, ఆచరణలో కూడా దాన్ని చూపించాలి. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆచరణలో మర్చిపోయింది. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా తయారైంది. అందుకనే ఈరోజు మేము ఇలా బీఆర్టీగా డిమాండ్ చేస్తున్నాం, అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఇమ్మీడియట్లీ ఈ జీవోని రద్దు చేయాలి, కొత్త బోర్డు వేయాలి. ఆ కొత్త బోర్డులో అన్ని ట్రేడ్ యూనియన్లకి అవకాశం కల్పించాలి. ఆ రకంగా కొత్త బోర్డు వేయాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తాం. రెండో అంశం, ఇవాళ కనీస వేతనాలని సవరణ చేయడానికి డ్రాఫ్ట్ జీవోని విడుదల చేశారు. ఈ డ్రాఫ్ట్కు సంబంధించిన దాంట్లో ఎంత తెలివి తక్కువ పని అంటే, ఎందుకు అడుగుతాం జీతాలు పెంచండి అని అంటే అర్థం జీతాలు పెంచడానికి సవరణ చేసి 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో పెంచుతున్నారు. ఈ పెంచేది కూడా ఒక దానికో సిస్టమ్ లేదు, టైం మేనేజ్మెంట్ లేదు, ఏది లేదు, నచ్చినట్టుగా అది ముందుకు పోతూ ఉంది. అందులో కూడా బేసిక్ ప్లస్ డిఏ ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టే. దాంట్లో బేసిక్ డిఏని కలపడం ద్వారా సవరణ అనే పదమే యాడ్ కాదు. ఎందుకు అనంటే ఈ జీవో ఇట్లా కొనసాగినా కూడా వచ్చే డిఏ ఎట్టా వస్తూనే ఉంటుంది. ఆ వీడియో ధరలు పెరుగుతుంటే వీడియో పెరుగుతుంటుంది, ఆ వీడియో పెరుగుతుంటే జీతం పెరుగుతుంది. దాని అర్థం ఏమైంది అని అంటే పెరిగిన ఖర్చులకు అనుగుణంగా, పెరిగిన ధరలకు అనుగుణంగా వీడియో పెరుగుతుంటుంది, ఆ వీడియో దాంట్లో అడ్జస్ట్ అవుతుంటుంది. కానీ అసలు ఒరిజినల్ పూర్తి ఏంటి, డిమాండ్ ఏంటి? జీతాలు పెంచాలన్నది కోరిక. జీతాలు ఏంటి? ఇతర సమాజ అభివృద్ధిలో భాగంగా సమాజం అంతా అభివృద్ధి పెరుగుతుంటుంది, అందులో భాగంగా జీతాలు పెరగాల. జీతాలు పెరగడానికి అనుగుణంగా మన కనీస వేతనాలు పెరగాల. వీడియోని తీసుకుపోయి వాళ్ళ కలపమని చెప్పలే ఎవరు. వీడియోని పోయి డిఏగా చేసి బేసిక్ డిఏని కలిపి మళ్ళీ ఇదో సవరణ అని చెప్పారంటే కుర్రున్నోడు, ట్రేడ్ యూనియన్ మీద అవగాహన ఉన్నోడు ఎవడు ఈ పని చేయడు. ఇది చాలా తప్పుడు పని. నిజంగా సవరణ చేసినట్టు కాదు ఇది.
కాబట్టి ఇలా ఏంటి టీఆర్టీయూగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మీరు కనీస వేతనాలని పెంచండి, అంటే బేసిక్ వేతనాన్ని పెంచండి. మీరు వీడియోని తీసుకొచ్చి కలపడం కాదు, వీడియోని కలిపడం వల్ల జీతాలు మేనేజ్మెంట్స్ కోర్టుకు వెళ్ళడం వలన అవి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని యథావిధిగా రిలీజ్ చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చి మినిమం వేజెస్కు సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ను ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా డైరెక్ట్ చైర్మన్ ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు. చైర్మన్తో పాటు అన్ని ట్రేడ్ యూనియన్స్ నుంచి సభ్యులను నియమించి ఒకేసారి సభ్యులు చైర్మన్ కలిపి ప్రమాణ స్వీకారం చేసుకొని ఆ బోర్డులో నిర్ణయాలు చేసుకునేటటువంటి సంప్రదాయం ఉందో దాన్ని తుంగలో దొక్కి ఈ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు సీఎం కాకముందు 18,000 మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పేసి ఎంపీ హోదాలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెమోరాండం ఇచ్చినటువంటిది, లెటర్ ఇచ్చినటువంటిది కూడా సాక్ష్యం ఉంది. మరి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే దావోస్లో మీటింగ్ జరిగితే అక్కడ దావోస్కు రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు వెళ్ళి మొరబెట్టుకొని ఏమి లాబింగ్ చేసుకున్నారో తెలియదు. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పాత జీవోలనే అదే 12,000 13,000కు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరెప్పుడు లేదు. కాబట్టి అన్ని ట్రేడ్ యూనియన్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం కలిసి ఇదే విధంగా చైర్మన్ తర్వాత మెంబర్స్కు సంబంధించినటువంటిది ఏదైతే సంప్రదాయానికి విరుద్ధంగా చేసిండ్రో దాని మీద ఫైట్ చేస్తూ అన్ని ట్రేడ్ యూనియన్స్ నుంచి సభ్యులను పెట్టుకునే వరకు పోరాటం చేద్దాం. గతంలో నాయన నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు 2 సార్లు కానీ తర్వాత కానీ 3 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వేసినటువంటి బోర్డులలో ప్రాతినిధ్యం ఉన్నది. హెచ్ఎంఎస్కు ఉంది, సిఐటికి ఉంది, ఏఐటీసీకి ఉంది, ఐఎన్టీసీకి ఉంది, బిఎంఎస్కి ఉంది. కానీ ఒంటెద్ది పోకడ లెక్క ఒక నియంత్రిత ధోరణిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆనవాలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఫైట్ చేసి అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా నియమించే విధంగా ఒకవైపు ఫైట్ చేసి అదేవిధంగా మినిమం వేజెస్కు సంబంధించినటువంటిది ఏదైతే పాత జీవోలు ఏదైతే రిలీజ్ చేసినామో వాటిని బయటికి తీసుకొచ్చే విధంగా ఈ తూతూ మంత్రంగా తీసుకొచ్చే 12,000 13,000కు రాష్ట్ర కార్మిక వర్గం ఒప్పుకోకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మనందరం ఇదే విధంగా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వము మొన్న 12వ తేదీ నాడు కనీస వేతనాల సలహా మండలి నిర్ణయిస్తూ ఒక జీవో నెంబర్ 21 ఇచ్చింది. ఆ కనీస వేతనాల సలహా మండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొద్ది మందికి మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చారు. మిగిలిన ప్రధాన కార్మిక సంఘాలకు ఎవరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా సలహా మండలి ఏర్పాటు చేశారు. ఆ జీవోని వెంటనే సవరించాలి, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత వైఖరి కార్మికుల పట్ల విడనాడాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేసిండ్రో దాన్ని రద్దు చేసి నూతనంగా అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కార్మిక సంఘాల యొక్క గొంతు ఒక్కటై యజమాన్యాల యొక్క దోపిడీని అదేవిధంగా పారిశ్రామికవేత్తల దోపిడీని కూడా ఆపి ఈ యొక్క కనీస వేతనాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ బోర్డును రద్దు చేసి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాల సలహా మండలి, కనీస వేతనాల జీవోల సవరణ ఈ రెండిట్లో కూడా అత్యంత అప్రజాస్వామికమైన చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. ఒకవైపు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు కావట్లేదు అని చెప్పి దేశవ్యాప్త ఆందోళన చేసి హైదరాబాద్ నగర నడి రోడ్డు మీద ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రజాపాలన ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకున్నప్పుడు ఇక్కడ సలహా మండలిలో కనీస వేతనాలు అనేవి కార్మికులకే కనీస వేతనాలు, యాజమాన్యాలకు కాదు. నేడున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులకు కనీస వేతనాలు ఎలా ఉండాలి అనేది కార్మిక సంఘాలు మాత్రమే చెప్పగలుగుతాయి. ఎందుకంటే కార్మికులు అవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. కార్మిక సంఘాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనే సలహా మండలిలో పెట్టి వాళ్ళ కార్మిక సంఘాలు వాళ్ళనే దాంట్లో పెడితే అది ఎట్లా ప్రజాస్వామిక నిర్ణయాలకి దారితీస్తుంది, ఎట్లా కార్మికుల సమస్యలు అన్ని రకాల కార్మికుల సమస్యలని రిప్రజెంట్ చేసేటువంటి మండలిగా ఎట్లా కొనసాగుతుంది. కాబట్టి దాన్ని తక్షణమే రద్దు చేసి కార్మిక సలహా మండలిలో కనీస వేతనాలు అన్ని కార్మిక సంఘాల ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ సందర్భంగా టీవీసీఐగా డిమాండ్ చేస్తుంది.
విడనాడాలి విడనాడాలి కార్మిక వ్యతిరేక వైఖరిని వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత ఇప్పుడు టీయూసీఐ రాష్ట్ర ప్రధాన గతంలో కూడా పోయినసారి కూడా సిఐటికి ప్రాతినిధ్యం కల్పించి ఏఐటీసీకి వెళ్ళి ఈసారి ఏఐటీసీ కల్పించి ఇంకో సంఘానికి వెళ్ళి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అందరిది కూడా ఒకే రకమైనటువంటి డిమాండ్ కనీస వేతనాలను సవరించాలన్న అదే సందర్భంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి మనం చూస్తే ఆ జీవోలను సాధించాలంటే మన ఐక్యత అవసరం తప్పనిసరిగా. అక్కడ కూడా మన గొంతులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఆ బోర్డులో. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తన యొక్క విధానాన్ని మరి యొక్క కేవలం ఒక వర్గానికి ఒక పార్టీకి మాత్రమే వాళ్ళకే ఎక్కువ ఇచ్చి ఇంకోరికి అసలే ప్రాతినిధ్యం కల్పించకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రను నేను ఏఐటీసీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ జీవోను సవరించాలి, దాన్ని ఉపసంహరించుకోవాలి. సవరించి దాంట్లో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మా అన్ని గొంతులు ఒకటై ఈ యొక్క పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యజమాన్యాలను మెడలు వచ్చి ఏదైతే ఈ యొక్క జీవోలను సాధించుకొని అమలు చేసుకోవాల్సినటువంటి పని మా అందరిపైన ఉన్నది. కాబట్టి మా అందరిని విడదీయొద్దు, మా ఐక్యతను కొనసాగించాలి. లేదంటే భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. ఇప్పటికే మనం మెమోరాండం తయారు చేసినాం. కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి అధికారులు ఈరోజే చర్చించి నిర్ణయించి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.